వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ నైవేద్యం అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది. మీరు కూడా ఈ నైవేద్యాన్ని చాలా ఈజీగా అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మరి చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. అటుకుల పాయసానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పాలు 3 కప్పులు, కొద్దిగా జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, ఇలాచీ పౌడర్, 2 స్పూన్ల కొబ్బరి పొడి, చక్కెర 1/2 కప్పు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కాస్త వేడైన వెంటనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన వెంటనే కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాస్త కలర్ చేంజ్ అయిన వెంటనే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఈ పాయసంకి మందంగా ఉండే అటుకులనే వాడాలి. అటుకులు వేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల క్రిస్పీగా తయారవుతాయి. మరీ ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు వేయించకండి. లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే 3 లేదా 4 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. పాయసం చేసేటప్పుడు పచ్చి పాలను కాకుండా గోరువెచ్చంగా ఉన్న పాలనే వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు పాల మీగళ్ళు ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత అటుకులు మెత్తగా తయారవుతాయి. ఒకసారి టెస్ట్ చేసుకోండి. మెత్తగా అయిన వెంటనే 1/2 కప్పు చక్కెరని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ తక్కువగా ఇష్టపడే వాళ్ళు 1/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పంచదార ప్లేస్లో బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పంచదార బదులు బెల్లంని యూజ్ చేయాలనుకుంటే 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లంని యూజ్ చేయండి. బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకంలా పట్టుకోవాలి. ఆ పాకాన్ని డ్రైన్ చేసుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు వాటరీ కన్సిస్టెన్సీలో కావాలంటే కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి. ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున దేవుడికి ఈ నైవేద్యాన్ని సమర్పించుకొని దేవుడి ఆశీస్సులు పొందండి. చూసారు కదా, చాలా ఈజీగా అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు ఈ పాయసాన్ని ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.